ఇదేమనేమండి? ఒక దొంగతనం చేయమనం, ఒకరిని దూషించమనం, మనకు తాగుడు అలవాట్లేదు, మనకు జోదం అలవాట్లేదు, మనం వ్యభిచరించం, మోసాలు చేయం, హత్యలు చేయం, అన్యాయం చేయం, ఇంకా ఉన్నది తీసి పెట్టాలనుకుంటాం. ఎంత చేస్తారు కదా. యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ధన్యులో వాళ్ళ గురించి, శిష్యుల గురించి మాట్లాడుతుంది. వాళ్ళని ధన్యులు అన్నది ఆయనే కదా. ధన్యులు అంటే మంచోళ్ళనే కదా ధన్యులు అన్నాడు. అంత మంచి పనులు చేస్తున్నారంటే వాళ్ళు దొంగతనాలు చేయట్లేదు, మోసాలు చేయట్లేదు, అబద్ధాలు ఆడటం లేదు, ఇతరులు దొంగలించడం లేదు, ఇతరులది హత్యలు చేయటం లేదు, పొరుగు వారిని ఆశించడం లేదు, వ్యభిచారం చేయటం లేదు, పైగా తమకున్నవి ఇచ్చేస్తున్నారు కదా. ఎంత చేసేవారిని చెడ్డవాళ్ళు అంటారా? అంటారని యేసుప్రభు చెబుతున్నాడు. మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, అంటే మిమ్మల్ని ఎవరైనా చెడ్డోళ్ళు వేస్ట్ ఆ పేరని ఎప్పుడైనా కొట్టేశారా? మనమే జాగ్రత్త పడుతుంటాం. ఎందుకు వాళ్ళతో చెడ్డ అనిపించుకోవడం, వీళ్ళతో చెడ్డ అనిపించుకోవడం, మనమే కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నప్పుడు ఎవరు చెడ్డ అంటారు మిమ్మల్ని? లోకం మనల్ని చెడ్డవారు అని మన పేరు కొట్టేస్తే అప్పుడు మనం ఎవరు? హత్యలు చేసి పేరు చెడ్డది రాకూడదు, మోసాలు చేసి చెడ్డ పేరు రాకూడదు, వ్యభిచారం చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మనుష్య కుమారుని నిమిత్తం చెడ్డ పేరు వచ్చిందా? నువ్వు ధన్యుడివే. మరి ఆ ధన్యత నువ్వు తీసుకోవా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితమే కదా. గొప్పగా బ్రతకాలి దేవుడి కోసం. గొప్పగా జనులు మిమ్మల్ని ఏం చేస్తారట? వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి డ్యాన్స్ చేయండి. గంతులు అంటే ఏంటి? డ్యాన్స్ ఏంటి? మిమ్మల్ని మీ వాళ్ళు వదిలేసి వెలేసి చెడ్డదని చెప్తే డ్యాన్స్ వస్తుందా? మనకి ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుంది, బాధ వస్తుందంటే వాక్యం అర్థం కాలేదు. మనం ప్రేమించిన వారు మనల్ని విడిచిపెడితే బాధ అనిపిస్తుంది, ఓకే. కానీ దేవుని నిమిత్తం నిన్ను చెడ్డవాళ్ళు అన్నారు కదా, దేవుని నిమిత్తం నిన్ను వెలివేశారు కదా, దేవుని నిమిత్తం నీ పేరు కొట్టేశారు కదా. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? దరిద్రం వదిలేరా అన్నాడు దేవుడు. అంతే కదా అని అర్థం. దరిద్రం వదిలింది, ఆ విషయం మర్చిపో. ఎందుకంటే నిన్ను వాళ్ళు వెలేశారు, నిన్ను నేను స్వీకరించాను, నిన్ను ఆకర్షించాను. దేవుడు ఆకర్షించేటట్లుగా ఉన్నామా? మనుషుల ఆకర్షణలోకి వెళ్ళాలని ప్రయాసపడుతున్నామా? మనం రెండోది ఎక్కువ చేస్తుంటాం. మనుషుల ఆకర్షణలోకి వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు తెలుసా? బంధువుల కార్యక్రమాలు ఉంటే ఇక్కడ తెలుస్తుందండి మనం దేవుడు మనుషులము, బంధువుల మనుషులము. మా తమ్ముడు కూతురు పెళ్లి 4 రోజుల ముందు ఉండకపోతే ఎలా? మా దేవుని సంఘంలో జరగబోతున్న సభ 2 రోజుల నుంచే నేను సెలవు పెట్టేసి దేవుని పనిలో లేకపోతే ఎలా అనుకునే వాళ్ళు ఉన్నారా? మీటింగ్ రోజు కూడా ప్రసంగం టైంకి వస్తారు. ఏంటంటే డ్యూటీలో లేట్ అయిపోయింది. డ్యూటీ సెలవు పెట్టొచ్చుగా. అమ్మో, ఆఫ్టర్ ఆల్ ఈ మీటింగ్లకి సెలవు పెడితే అట్ట మరి దేనికి పెట్టాలి? రేపు బంధువుల పెళ్ళి ఉంది, దానికి కావాలిగా సెలవు. బంధువుల పెళ్లికి సెలవు పెడతావా? దేవుని పనికి సెలవు పెడతావా? దేనికి పెడతాం చెప్పండి. మనం ఎవడో పోయాడంటే సెలవు పెడతామా? పోయిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని బ్రతికిద్దాం రమ్మంటే సెలవు పెడతాం. అంతే కదండి. సభ పెట్టామంటే దాని అర్థం ఏంటి తెలుసా? మృతులను బ్రతికించబోతున్నాం. ఒక సభ పెట్టామంటే మృతులను బ్రతికించబోతున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ప్రతివాడు ఏ వాక్యం చేత బ్రతికించబడతాడు? ఈ జీవవాక్యం. మీరు జీవవాక్యం చెప్పారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మృతులను బ్రతికిస్తున్నారు. చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమా? చనిపోయిన వాడిని బ్రతికించడం ముఖ్యం? ఏది ముఖ్యం చెప్పండి? చచ్చిపోయినా బ్రతకని వాడి దగ్గరికి వెళ్తాం కానీ చనిపోయిన వారిని బ్రతికించడానికి మాత్రం ఎవరు రావట్లేదు.